హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ప్రతిరోజు మనం ఉపయోగించే వాక్యాలను ఇంగ్లీష్లో ఏమంటారో నేర్చుకుందాం. నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ వన్, నా స్పీచ్ కంప్లీట్ అయ్యేంత వరకు ఉండు. నా స్పీచ్ కంప్లీట్ అయ్యేంత వరకు ఉండు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో స్టే టిల్ ఐ కంప్లీట్ మై స్పీచ్, స్టే టిల్ ఐ కంప్లీట్ మై స్పీచ్ అంటే నా స్పీచ్ కంప్లీట్ అయ్యేంత వరకు ఉండు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, పార్టీ అయ్యేంత వరకు ఉండు. పార్టీ అయ్యేంత వరకు ఉండు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో స్టే టిల్ ద పార్టీ ఎండ్స్, స్టే టిల్ ద పార్టీ ఎండ్స్ అంటే పార్టీ అయ్యేంత వరకు ఉండు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నా బర్త్డే వరకు ఉండు. నా బర్త్డే వరకు ఉండు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో స్టే టిల్ మై బర్త్డే, స్టే టిల్ మై బర్త్డే అంటే నా బర్త్డే వరకు ఉండు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నేను ఆఫీస్కి వెళ్ళే వరకు ఉండు. నేను ఆఫీస్కి వెళ్ళే వరకు ఉండు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో స్టే టిల్ ఐ గో టు ద ఆఫీస్, స్టే టిల్ ఐ గో టు ద ఆఫీస్ అంటే నేను ఆఫీస్కి వెళ్ళే వరకు ఉండు. అండ్ నెక్స్ట్ వన్, నేను వంట చేసే వరకు ఉండు. నేను వంట చేసే వరకు ఉండు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నీకు ఎంతసేపు చదవాలనిపిస్తే అంతసేపు చదువు. నీకు ఎంతసేపు చదవాలనిపిస్తే అంతసేపు చదువు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో స్టడీ యాజ్ లాంగ్ యాజ్ యూ వాంట్, స్టడీ యాజ్ లాంగ్ యాజ్ యూ వాంట్ అంటే నీకు ఎంతసేపు చదవాలనిపిస్తే అంతసేపు చదువు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నీకు ఎంతసేపు ఉండాలనిపిస్తే అంతసేపు ఉండు. నీకు ఎంతసేపు ఉండాలనిపిస్తే అంతసేపు ఉండు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో స్టే యాజ్ లాంగ్ యాజ్ యూ వాంట్, స్టే యాజ్ లాంగ్ యాజ్ యూ వాంట్ అంటే నీకు ఎంతసేపు ఉండాలనిపిస్తే అంతసేపు ఉండు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నీకు ఎంతసేపు మాట్లాడాలనిపిస్తే అంతసేపు మాట్లాడు. నీకు ఎంతసేపు మాట్లాడాలనిపిస్తే అంతసేపు మాట్లాడు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో టాక్ యాజ్ లాంగ్ యాజ్ యూ వాంట్, టాక్ యాజ్ లాంగ్ యాజ్ యూ వాంట్ అంటే నీకు ఎంతసేపు మాట్లాడాలనిపిస్తే అంతసేపు మాట్లాడు. అండ్ నెక్స్ట్ వన్, నీకు ఎంతసేపు చూడాలనిపిస్తే అంతసేపు చూడు. నీకు ఎంతసేపు చూడాలనిపిస్తే అంతసేపు చూడు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఆమెను కొట్టి నువ్వు తప్పించుకోలేవు. ఆమెను కొట్టి నువ్వు తప్పించుకోలేవు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యు కాంట్ గెట్ అవే విత్ బీటింగ్ హర్, యు కాంట్ గెట్ అవే విత్ బీటింగ్ హర్ అంటే ఆమెను కొట్టి నువ్వు తప్పించుకోలేవు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఆడకుండా నువ్వు తప్పించుకోలేవు. ఆడకుండా నువ్వు తప్పించుకోలేవు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యు కాంట్ గెట్ అవే వితౌట్ ప్లేయింగ్, యు కాంట్ గెట్ అవే వితౌట్ ప్లేయింగ్ అంటే ఆడకుండా నువ్వు తప్పించుకోలేవు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, అతనిని మోసం చేసి నువ్వు తప్పించుకోలేవు. అతనిని మోసం చేసి నువ్వు తప్పించుకోలేవు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యు కాంట్ గెట్ అవే విత్ చీటింగ్ హిమ్,
యు కాంట్ గెట్ అవే విత్ చీటింగ్ హిమ్ అంటే అతనిని మోసం చేసి నువ్వు తప్పించుకోలేవు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, దొంగతనం చేసి అతడు తప్పించుకోలేడు. దొంగతనం చేసి అతడు తప్పించుకోలేడు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హీ కాంట్ గెట్ అవే విత్ స్టీలింగ్. హీ కాంట్ గెట్ అవే విత్ స్టీలింగ్ అంటే దొంగతనం చేసి అతడు తప్పించుకోలేడు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు భోజనం చేయకుండా తప్పించుకోలేవు. నువ్వు భోజనం చేయకుండా తప్పించుకోలేవు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యు కాంట్ గెట్ అవే వితౌట్ ఈటింగ్ ఫుడ్. యు కాంట్ గెట్ అవే వితౌట్ ఈటింగ్ ఫుడ్ అంటే భోజనం చేయకుండా నువ్వు తప్పించుకోలేవు. అండ్ నెక్స్ట్ వన్, పరీక్ష రాయకుండా నువ్వు తప్పించుకోలేవు. పరీక్ష రాయకుండా నువ్వు తప్పించుకోలేవు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యు కాంట్ గెట్ అవే వితౌట్ రైటింగ్ ద ఎగ్జామ్. యు కాంట్ గెట్ అవే వితౌట్ రైటింగ్ ద ఎగ్జామ్ అంటే పరీక్ష రాయకుండా నువ్వు తప్పించుకోలేవు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నేను వెళ్ళమని చెప్పేంత వరకు బయటికి వెళ్ళకు. నేను వెళ్ళమని చెప్పేంత వరకు బయటికి వెళ్ళకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ గో అవుట్ అంటిల్ ఐ సే సో. డోంట్ గో అవుట్ అంటిల్ ఐ సే సో అంటే నేను వెళ్ళమని చెప్పేంత వరకు బయటకు వెళ్ళకు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నేను కదలమని చెప్పేంత వరకు అక్కడి నుండి కదలకు. నేను కదలమని చెప్పేంత వరకు అక్కడి నుండి కదలకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ మూవ్ ఫ్రమ్ దేర్ అంటిల్ ఐ సే సో. డోంట్ మూవ్ ఫ్రమ్ దేర్ అంటిల్ ఐ సే సో అంటే నేను కదలమని చెప్పేంత వరకు అక్కడి నుండి కదలకు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నేను పాడమని చెప్పేంత వరకు పాడకు. నేను పాడమని చెప్పేంత వరకు పాడకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ సింగ్ అంటిల్ ఐ సే సో. డోంట్ సింగ్ అంటిల్ ఐ సే సో అంటే నేను పాడమని చెప్పేంత వరకు పాడకు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నేను తినమని చెప్పేంత వరకు తినకు. నేను తినమని చెప్పేంత వరకు తినకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ ఈట్ అంటిల్ ఐ సే సో. డోంట్ ఈట్ అంటిల్ ఐ సే సో అంటే నేను తినమని చెప్పేంత వరకు తినకు.